హాయ్ అండి, వెల్కమ్ టు కొండలం కిచెన్. నేనైతే కొరమేను పిల్లలతో మట్ట పిల్లలు కూడా ఉన్నాయి. ఇందులో పులుసు అయితే పెడుతున్నాను. సూపర్గా ఉంటుంది. దాంట్లో బెండకాయలు కూడా వేస్తున్నాను. ఏవీ లేదని కలిపెట్టేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాను. చేపల పులుసులో సూపర్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి, కారం తక్కువ వేసుకుంటాను. మనం ఉప్పు, కారము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ అన్నీ కలిపెట్టేసుకోవాలి. అందులో ఆయిల్ కూడా వేసుకుని మనం కలిపేసుకున్నాక మెయిన్ చేపల పులుసులోకి మెయిన్ హెడ్ అయితే ఉల్లిబొందు అయితే తప్పనిసరిగా ఉండాలి. అదైతే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా కలిపెట్టేస్తున్నాక కొత్తిమీర కూడా ఇందులో వేసాను. తర్వాత వాటర్ అయితే తక్కువ వేసుకోవాలి. బెండకాయలు అయితే ఎక్కువ వేసుకోలేదండి, ఒక 5-6 బెండకాయలు వేసుకున్నాను. బాగా ఉడికేటప్పుడు చింతపండు వేసాను. చింతపండు వేసిన తర్వాత అది కూడా కొంచెం ఉడికేటప్పుడు బెండకాయలు వేసాను. చూడండి, సూపర్ అంటే సూపర్, టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సూపర్గా ఉంటుంది.